నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. బన్నీ ఉత్సవం, దీన్ని దేవరగట్టు కర్రల సమరం అని కూడా అంటారు. అయితే దసరా రోజు అర్ధరాత్రి జరిగే ఈ ఉత్సవంలో 2 మృతి చెందగా 100 మందికి పైగా గాయాలయ్యాయి. దీంతో ఈ ఉత్సవంపై చాలా మంది నెటిజన్లు రకరకాలుగా మాట్లాడుతున్నారు. వీళ్ళకేం పిచ్చి, ఇలా కర్రలతో కొట్టుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కూడా. అసలు ఎందుకీ కొట్లాట? కర్రలతో కొట్టుకుంటే వారికి వచ్చే ఆనందం ఏంటి? దీనికి ప్రభుత్వమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ఏంటన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే దీని వెనుక పురాణ కథ ఉందని, వారేమీ పిచ్చితో పగ ప్రతీకారాలతో కొట్టుకోవడం లేదని దాని చరిత్ర తెలిసిన వాళ్ళు అంటున్నారు. ఇంతకు దీని అసలు చరిత్రను ఏంటో తెలుసుకుందాం. బన్నీ ఉత్సవాన్ని బన్నీ జైత్రయాత్ర అని కూడా అంటారు. దీని చరిత్ర శతాబ్దాల క్రితం ప్రారంభమైంది. ఈ ఉత్సవం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా హులగందు మండలంలో ఉన్న దేవరగట్టు ఆలయంలో జరుగుతోంది. దసరా రోజున భగవాన్ మల్లేశ్వర స్వామి విగ్రహాలను గ్రామాల మధ్య తీర్థయాత్రలా తీసుకెళ్తారు. ఈ క్రమంలో నేరనికి తండ, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు, అరికెర తండ, సులువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు. ఇది ఒక రకమైన మాస్ ఫైట్ అన్నమాట. ఇందులో విగ్రహాలను కాపాడుకోవడానికి నెరనిక తండ, కొత్తపేట గ్రామాల ప్రజలు తమ పోరాట పటిమ చూపుతారు. ఇది కేవలం హింస కాదు, ఇది పురాతన యుద్ధ కళలు, శారీరక ధైర్యం, టీమ్ స్పిరిట్ని ప్రదర్శిస్తుందని చరిత్రకారులు అంటున్నారు. చరిత్రలో ఈ పోరాటం దేవతలకు అర్పించినదిగా చెబుతారు. విజేతలు దేవుని అనుగ్రహాన్ని పొందినట్టుగా నమ్ముతారు. అయితే ఈ పోరాటం వెనుక పురాణ కథ ఉంది. దేవరగట్టు కొండల్లో మునులు యజ్ఞ యాగాదులు నిర్వహించేవారు. అయితే వారిని మల్లాసుర అనే రాక్షసులు ఆటంకపరిచేవారు. వారి నుంచి తమను కాపాడాలని పార్వతీ పరమేశ్వరులను కోరగా మల్లేశ్వరుల స్వామి అవతరించి ఆ రాక్షసులను సంహరిస్తారు. అయితే ఆ రాక్షసుల చివరి కోరికగా తమకు ఏటా నరబలి కావాలని కోరగా అది సాధ్యం కాదు, ఇక్కడి గొరవయ్య తొడ నుంచి పిడికెడు రక్తం సమర్పిస్తాను అని మాటిస్తారు. నాటి నుంచి నేటి వరకు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఏటా విజయదశమి రోజు జైత్రయాత్రగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని భక్తులు చెబుతున్నారు. దసరా రాత్రి నుంచి ప్రారంభమై భక్తులు ఆలయంలోకి దూసుకెళ్తారు. విగ్రహాలను తీసుకెళ్లడానికి గ్రామాల మధ్య పోటీ జరుగుతుంది. ఇక్కడే ఉత్సాహం మొదలవుతోంది. వేలాది మంది యువకులు చేతిలో స్టిక్స్ పట్టుకుని స్వామిని స్మరిస్తూ దేవతా విగ్రహాల కోసం పోరాడతారు. ఈ పోరాటం రాత్రి మొత్తం కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇది రాను ప్రమాదకరంగా కూడా మారింది. తరచూ పలువురు చనిపోతుండగా గాయాలకు గురవుతున్నారని, వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. అయినా భక్తులు దీన్ని దైవ పరీక్షగా భావిస్తారు. ఇదిలా ఉంటే ప్రభుత్వాలు కూడా ముందస్తు జాగ్రత్తగా వందల సంఖ్యలో పోలీసులను, సీసీ కెమెరాలను, ఎమర్జెన్సీ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం విశేషం కూడా.